నువ్వు దేవుని సన్నిధిలో పాట పాడాలన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్నా, దేవుని సన్నిధిలో వాక్యాన్ని అందించాలన్నా, దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య చేయాలి అన్నా శుద్ధీకరణ కలిగి ఉంటేనే దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడతాడు. శుద్ధీకరణ నీలో ఉంటే, ఎవ్రీడే శుద్ధీకరణ నీలో ఉంటే ఆయన నేను పురుకొల్పుతుంటాడు. అదే నీలో శుద్ధీకరణ లేకుండా ఉంటే పాడే అవకాశం నీకు రానివ్వడు. శుద్ధీకరణ నీకు లేకపోతే వాక్యాన్ని చదివే అవకాశం కూడా నీకు రానివ్వడు. శుద్ధీకరణ కనుక ఎవ్రీడే కనుక లేకపోతే పరిచర్య చేయడానికి కూడా నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే ఆయన కోరుకునేది ప్రతిరోజు శుద్ధీకరించుకునే పాత్రని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక ఆత్మీయుడిగా మనం ఎలా శుద్ధీకరించుకోగలం కొంచెం ఆలోచించండి. ప్రతిరోజు శుద్ధీకరించుకుంటేనే దేవుడు కోరుకుంటాడు, ఇష్టపడతాడు అని చెప్పి వాక్యం అంటుంది కదా. మరి రక్షింపబడిన మనము ప్రతి